హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. జనరల్గా ఆకుకూరలతో మనం ఉల్లికారాన్ని రుచి చూసే ఉంటాం. పాలకూర, గోంగూర, పుదీనా, కొత్తిమీర ఇవి ముందు వరుసలో ఉంటాయి. ఈరోజు మనం సరికొత్త ఉల్లికారాన్ని రుచి చూద్దాం. చుక్కకూర ఉల్లికారం ఈరోజు మన రెసిపీ. కావలసిన పదార్థాలన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూడండి. ముందుగా ఎండుమిరపకాయలు, ధనియాలు, కొద్దిగా పచ్చిశనగపప్పు, కొద్దిగా మినపగుళ్ళు, అలాగే కొద్దిగా జీలకర్ర. చివరిగా కొద్దిగా మెంతులు. వీటన్నిటిని దోరగా వేగించుకుని బాగా చల్లార్చుకోండి. ఇప్పుడు అదే కడాయిలో సన్నగా తరిగిన చుక్కకూరను తీసుకుందాం. ఏమాత్రం వాటర్ యాడ్ చేయకుండా చుక్కకూరను కూడా బాగా మగ్గించుకోండి. ఈ టెక్స్చర్ వచ్చే వరకు చుక్కకూరని బాగా మగ్గించుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసి మగ్గించుకున్న ఈ చుక్కకూరను కూడా బాగా చల్లారనివ్వండి. ముందుగా వేగించి పెట్టుకున్న ఎండుమిరపకాయల మిశ్రమానికి రుచికి సరిపడా ఉప్పు, కావాలనుకుంటే కొద్దిగా జీలకర్ర, మూడు లేదా 4 వెల్లుల్లి రెబ్బలు. ముందుగా ఈ మిశ్రమాన్ని కాస్త మెత్తగా మ్యాష్ చేసుకుందాం. ఈ మసాలా పౌడర్ రెడీ అయిపోయింది. ఈ టెక్స్చర్ సరిపోతుంది. ఈ మిశ్రమానికి ముందుగానే ఉడికించి పెట్టుకున్న చుక్కకూర పేస్ట్, ఉడికించుకున్న ఈ చుక్కకూరకి మసాలా బాగా మిక్స్ అయ్యేటట్టు మరొకసారి మ్యాష్ చేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు మరి కాసేపు మ్యాష్ చేసుకున్న తర్వాత మరింత రుచి కోసం కొద్దిగా తాలింపును కూడా యాడ్ చేద్దాం. ఎంతో రుచిగా ఉండే చుక్కకూర ఉల్లికారం రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కొద్దిగా వేడి వేడి రైస్ని యాడ్ చేసి చక్కగా కలిపేసుకుని వేడివేడిగా టేస్ట్ చేసేయండి. ఎంతో హెల్తీగా, సింపుల్గా, మరెంతో రుచిగా ఉండే ఈ చుక్కకూర ఉల్లికారం రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.